ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం నియోజకవర్గం అనే రీతిలో ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. అయితే జనసేనకు సంబంధించి 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు చాలా భారీగా జరుగుతున్నాయి. ఈసారి ఆవిర్భావ దినోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరగబోతున్నట్లుగా ఏర్పాట్లు చూస్తే తెలుస్తుంది. అయితే ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ కేకే గారు. కేకే గారు అంటే జనసేన అంటే కేకే గారు అనే రీతిలో అందరికీ తెలిసింది. అయితే ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, సభాస్థలకి ఎంతమంది అంచనా వేస్తున్నారు ఏంటనేది. సార్ నమస్తే సార్. కేకే గారు, ఏంటి 12వ ఆవిర్భావ దినోత్సవ విశిష్టత ఏంటి సార్, ఏ విధంగా జరగబోతుంది సార్? ఇది జనసేన పార్టీ మార్చి 14వ తారీఖు 12వ ఆవిర్భావ సభ అండి. ఇప్పుడు దాకా మీరు 11వ ఆవిర్భావ సభ దాకా మీరు ఆల్రెడీ చూస్తున్నారు మా యొక్క ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతాయి. ఆవిర్భావ సభ రోజు ఈ సభ మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా ఏం చెప్పారంటే రేపు జరగబోయేది విజయోత్సవ సభ. సో కాబట్టి ఆ విజయోత్సవ సభ వేడుకలు చేసుకుందాము మార్చి 14న. ఎందుకంటే ప్రభుత్వంలోకి వచ్చాం, మీకు తెలిసిన విషయమే. 2022 ఇప్పటంలోనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, వ్యతిరేక ఓటును చీలనివ్వను, జగన్మోహన్ రెడ్డిని రానివ్వను అని చెప్పేసి. ఆ రోజే 2024లో ప్రభుత్వం స్థాపిస్తున్నామని చెప్పారు. కూటమితో కలిసి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం స్థాపించారు. 100% స్ట్రైకింగ్ రేటుతో 21/21 వచ్చినాయి. 2 ఎంపీలు నిలబడితే 2 ఎంపీలు వచ్చినాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఆ స్ట్రైకింగ్ రేట్ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆలోచన విధానం కానీ ఆయన ఆలోచన సరళి ఎలా ఉంటుందంటే ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుండాలని కోరుకుంటారు తప్పితే ఎవరి మీద కూడా వ్యక్తిగత దూషణలు కానీ లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలు ఎప్పుడు ఉండవు. మా యొక్క జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఆయన ఎప్పుడు కూడా మాకు చెప్పేది 10 మందిని కలుపుకొని ముందుకెళ్ళండి, అదే నాయకత్వం అని చెప్తారు. అలానే రేపు మార్చి 14వ తారీఖు జరగబోయే విజయోత్సవ సభ చాలా గ్రాండ్గా ఎప్పుడు జరగనంత విధంగా నభూతో నా భవిష్యత్ అంటూ జరుగుతుంది. దానికి తగ్గ ఏర్పాట్లు ఆల్రెడీ మీరు గ్రౌండ్లో చూసే ఉన్నారు. దాదాపు 90% కంప్లీట్ అయిపోయినాయి. రిమైనింగ్ ఆ 10% ఉన్నది ఆ ఎల్ఈడి స్క్రీన్స్, తర్వాత ఈ సౌండ్ సిస్టమ్స్, లైటింగ్ అవి కూడా రేపు 12వ తారీఖు నైట్ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయి మార్చి 14వ తారీఖు విజయోత్సవ సభ కోసం సిద్ధంగా ఉంటుంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వీర మహిళలకు కానీ జన సైనికులకు కానీ అభిమానులకు కానీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వచ్చేటప్పుడు లంచ్ ఏర్పాట్లు, దాంతోపాటు రిటర్న్ వెళ్ళేటప్పుడు డిన్నర్ ఏర్పాట్లు, అలానే ప్రతి చోట వాటరు, బటర్ మిల్క్ అన్నీ కూడా అందే విధంగా ప్రతి చోట ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు గ్రౌండ్లో ఎవరికైనా అసౌకర్యం కలిగినా కూడా వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేకుండా 4-5 మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి రేపు మార్చి 14వ తారీఖు జరిగే సభ, ఆ విజయోత్సవ సభ ప్రపంచవ్యాప్తంగా చూడటానికి అందరూ చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా టీవీల మీద కూర్చొని ఉంటారు. ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. ఆయన యొక్క ప్రసంగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత అందరూ ఆనందంతో ఆస్వాదిస్తూ ఇళ్ళకి క్షేమంగా చేరుకుంటారని చెప్పేసి తెలియజేస్తుంది. సార్, అంటే మచిలీపట్నం సభలో పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ పార్టీని అధపాతాలను తొక్కేస్తానన్నారు. వాళ్ళు చెప్పిన విధంగానే 11 సీట్లకే పరిమితం అయ్యే విధంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతో ఉంది. అయితే ఈ 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఏ విధమైన స్పీచ్ ఇవ్వబోతున్నారు, దిశానిర్దేశం ఏ విధంగా ఉండబోతుంది కార్యకర్తలు ఉద్దేశించి? అంటే మేము కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాడతారు అనే దాని మీద మేము కూడా ఆతృతతోనే ఉన్నాము. కానీ ఆయన ఎప్పుడు కూడా 10 మంది క్షేమాన్నే కోరుకుంటారు. 10 మంది బాగుండాలి, బాగున్నప్పుడే సమాజం బాగుంటుందని కోరుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆయన ఇచ్చే ప్రసంగం కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగానే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఉంటుందండి. అంటే సభాస్థలికి ఏ సమయానికి చేరుకుంటారో, ఎంతసేపు అయినా స్పీచ్ ఉండే అవకాశాలు ఉన్నాయంటారు సార్? సభాస్థలికి పవన్ కళ్యాణ్ గారు 5 గంటలకు చేరుకుంటారండి. చేరిన తర్వాత 6 గంటల నుంచి 9 గంటల దాకా మా అధ్యక్షుల వారు స్టేజ్ మీద ఉంటారు. సుమారు ఆయన ప్రసంగం 1.5 గంట దాకా ఉండొచ్చని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. సార్, చూశారు కదా కేకే గారి ఈ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ నభూతో నా భవిష్యత్తు అనే విధంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రజా సంక్షేమం కోరుకుంటారు. ఎప్పుడు కూడా ఆయన వ్యక్తిగత కక్షలు ఉండవు. రాబోయే 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించి అంగరంగ వైభవంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు సభాస్థలికి 5 గంటలకు చేరుకుంటారు. సుమారు 1:30 నుంచి 2 గంటల వరకు ఆయన స్పీచెస్ ఉండొచ్చు. అదేవిధంగా జన సైనికులకు, వీర మహిళలకు సంబంధించి ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా నిర్వహించబోతున్నాము. వచ్చిన ప్రతి ఒక్కరూ క్షేమంగా తిరిగి వెళ్ళడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నామని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.
ధన్యవాదాలు.